రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన సిరగం రమేష్ తండ్రి సిరగం మురళీహర సుబ్బారావుని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల కారణంగా రమేష్ టార్గెట్ గా అతడి తండ్రిని కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆదిలక్ష్మీనగర్ 5వ వీధిలో అర్ధరాత్రి బైక్ పై ఇంటికి వెళుతున్న మురళీహర సుబ్బారావుని దుండగులు దారి కాచి అడ్డగించారు. వెంటనే కారులో ఆయన్ని రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై రావులపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ లో అందిస్తారు. దురాని, చెప్పండి, అసలు కిడ్నాప్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసుల దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం ఆయన ఆచూకీ ఏమైనా తెలిసిందా? గుడ్ ఆఫ్టర్నూన్ నవ్య. సిరగం రమేష్ అని చెప్పేసి ఈయన యాక్చువల్ గా అయితే శ్రీకృష్ణ లాడ్జ్ అని నడుస్తున్నారు. అలాగే యూస్ సెంటర్ కూడా చాలా ప్రముఖ వ్యాపారిగానే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చెప్పింది మహారాష్ట్రలో ద్రాక్ష చేస్తున్నారు. ఆ వ్యాపారంలో వచ్చిన ఆర్థిక లావాదేవీలతోటి ఒక్కసారిగా వ్యాపారస్తులు భాగస్వామ్యం మధ్య వచ్చిన తగాదాలే ఈ కిడ్నాప్ మూల కారణంగా తెలుస్తుంది. అయితే ఆదిలక్ష్మి నగర్ 5వ వీధిలో ఈయన బైక్ పై వెళ్తుంటే బైక్ కార్లు అడ్డుపెట్టి ఆయన అపహరించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన పోలీసులు ఇంకా సమాచారం వెల్లడించడానికి ఇష్టపడకపోయినప్పటికీ మనకు అందిన సమాచారం చూసుకుంటే కనుక ఇది ఖచ్చితంగా వ్యాపార భాగస్వాముల మధ్య జరిగిన వివాదానికి మూలం ఈ కిడ్నాప్ అని తెలుస్తుంది. ఈయన ప్రముఖ వ్యాపారస్తుడు, అలాగే జ్యూస్ సెంటర్ నడుపుతూ రావులపాలెంలో ప్రముఖంగానే పేరు పొందాడు. ఈయన బాగా డబ్బున్న వ్యక్తి అయినప్పటికీ మహారాష్ట్రలో ద్రాక్ష తోటలు తీసుకుని ఈయన ద్రాక్ష తోటలో వచ్చిన పార్ట్నర్స్ తో వచ్చిన వివాదాలకు సంబంధించి ఈ విధంగా జరిగినట్టు కిడ్నాప్ జరిగినట్టు చెప్తున్నారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి పట్టుకుంటా ఎవరైతే కిడ్నాప్ చేశారో అని అదుపులో తీసుకుంటామని చెప్తున్నప్పటికీ వాస్తవానికి అయితే వ్యాపార భాగస్వాములు ఎవరున్నారో ప్రస్తుతానికి అయితే అండర్ గ్రౌండ్ కూలిపోయారు. వీళ్ళు వ్యాపారంలో జరిగే ఆర్థిక లావాదేవీలు కిడ్నాప్ కారణంగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఈ సిరగం రమేష్ గుమ్మరంగానే ఉన్నారు. ఎందుకంటే వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్తున్నారు. అయితే ఏ వ్యాపారం ఏంటని బయటకు వెల్లడించకపోయినా గత కొద్ది కాలంగా వీరి మధ్య జరుగుతున్న ఈ ఆర్థిక సంబంధించిన వివాదం మాత్రం, ముఖ్యంగా మహారాష్ట్రలో ద్రాక్ష తోటలకు సంబంధించిన ఈ వివాదం మాత్రం వాళ్ళ వివాదాన్ని దారితీసినట్టుగానే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దురాని.